ఆత్మీయ జ్ఞానులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఆరోగ్యము అనేటటువంటి అంశంపై మనం కొంత విశ్లేషణ చేసుకుందాం. ఈనాడు ఆరోగ్యానికి మించినటువంటి సంపద ఇంకొకటి లేదు. మనకు ఎన్నో కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ అనారోగ్యము పాలైనప్పుడు అశాంతితో జీవించటం సహజం. కాబట్టి మన పూర్వీకులు ఎంతో పరిశోధనలు చేసి చక్కటి ఆరోగ్యాన్ని పొంది చక్కటి వంశాభివృద్ధిని కలిగించినటువంటి ఈ మన పురాతన పురుషులకు హృదయపూర్వకంగా నమస్కారాలు చేసుకుంటూ వారు వాడినటువంటి విధానాన్ని మనము చర్చించుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యాన్ని కాపాడేటటువంటిది కరక్కాయ అనేటటువంటి ఫలం. ఈ ఫలము త్రిఫల అనేటటువంటి జాతులలో మొట్టమొదటిది ఈ జాతి. ఇది ఇప్పటిదాకా కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరిగి నోబెల్ శాంతి అంటే విశిష్టమైనటువంటి పథకాలను పొంది ఉంది. అమెరికాలో వీటి యొక్క ప్రాశస్త్యము ఎంతో గణనీయంగా ఉంది అని మనము చూడకనే తెలుస్తున్నది. ఈ కరక్కాయ మనకు అతి స్వల్పమైనటువంటి ధరలో దొరుకుతున్నప్పటికీ వీటిని మనం వినియోగించుకోవటం లేదు, ఉపయోగించుకోవటం లేదు అనేటటువంటి విధానాన్ని మనం చక్కగా ఈరోజు వాడుకుందాం. పూర్వము మన అమ్మగారు వారి చెంతనే ఉంచుకునేటటువంటి వారు. ఎందుకంటే ఏ జబ్బు వచ్చినా వెంటనే దాన్ని వాడేటటువంటి వారు. ఎలా వాడేటటువంటి వారు అని అంటే సంవత్సరానికి 12 నెలలు, 12 నెలలకు 6 ఋతువులుగా ఉండేటటువంటిది. ఈ 6 ఋతువులలో ఎలా వాడాలి అనేటటువంటి అంశం. గ్రీష్మ ఋతువు అంటే ఎండల కాలం. ఈ ఎండల కాలము మే 23 నుంచి జూలై 22 దాకా ఉండేటటువంటి కాలం. ఈ కాలంలో ప్రతి మానవుడు కూడా దప్పిక, శరీరం యందు చెమట వాసన ఉండేటటువంటిది. మరి అజీర్ణ వ్యాధులు, హృదయ దౌర్బల్యము, శిరోవ్యాధులు, నేత్ర వ్యాధులు ఇవన్నీ కూడా రక్త తర్పణ వ్యాధులు క్షీణిస్తూ ఉండేటటువంటి కాలం. ఈ కాలంలో వాటిని మనం నివారించుకోవాలి అని అంటే తప్పనిసరిగా ఈ కరక్కాయ పొడి, కరక్కాయలను మొట్టమొదటిసారిగా మట్టి పెన్నముపై మంద అగ్నితో దాన్ని చురక అంటించాలి. అంటించిన తర్వాత దాన్ని బాగా చూర్ణం చేసుకోవాలి. చూర్ణం చేసుకున్న తర్వాత 5 గ్రాముల పొడిని తీసుకోవాలి. ఈ 5 గ్రాములతో పాటు బెల్లాన్ని 5 గ్రాములు మొత్తము బాగా మర్దన చేసి వాటిని మిక్సీ చేసి వేరుశనగ కాయలంతా గుండ్రంగా తయారు చేసుకొని పరగడుపున తీసుకోవాలి. ఇలా 11 రోజులు ప్రతి మాసములో అంటే ఎండల కాలంలో తీసుకున్నట్లయితే వచ్చేటటువంటి వ్యాధులు అవన్నీ కూడా నిర్మూలించబడతాయి. అంతేకాకుండా మరి వర్షాకాలంలో వచ్చేటటువంటి జబ్బులను కూడా నివారణ పొందవచ్చు. జలుబు, దగ్గు, తుమ్ములు, పడిశము, ఈ శ్లేష్మగత వ్యాధులు, అలాగే వాతానికి సంబంధించినటువంటి వ్యాధులు, అజీర్ణ వ్యాధులు కూడా తొలగిపోవటానికి కరక్కాయ పొడి చూర్ణాన్ని మనం 5 గ్రాములు తీసుకోవాలి. సైంధవ లవణాన్ని 2 గ్రాములు తీసుకోవాలి. వాటిని బాగా మిక్సీ చేసుకొని ఉదయం పరగడుపున 2 శనగ గింజలంత పరిమాణంలో తీసుకున్నట్లయితే ఈ యొక్క వ్యాధులను మనము నివారించుకోవచ్చు. అలాగే మరి వర్షాకాలం అయిన తర్వాత శరదృతువు. ఈ శరదృతువు అనేటటువంటిది ఈ కాలంలో సెప్టెంబర్ 23 నుంచి నవంబర్ 22 దాకా ఉండే కాలాన్ని. ఈ శరదృతువులో చక్కగా వెన్నెల కాస్తూ ఉంది. ఆ కాలంలో వచ్చేటటువంటి జబ్బులను మనం నివారించుకోవటానికి చక్కగా ఈ యొక్క చూర్ణాన్ని 5 గ్రాములు తీసుకోవాలి. చక్కెరను 5 గ్రాములు తీసుకోవాలి. వీటిని మిశ్రితము చేసుకొని 11 రోజులు పరగడుపున మనం తీసుకోవాలి. తీసుకున్నాక 15 నిమిషముల వరకు ఆహార పానీయాదులను తీసుకోకూడదు. ఆ తదుపరి హేమంత ఋతువు. ఈ హేమంత ఋతువు
అంటే చల్లని గాలులు వీచేటటువంటి శీతాకాలం. ఇది నవంబర్ 22 నుంచి జనవరి 20 దాకా ఉండేటటువంటిది. ఈ హేమంత ఋతువులో వచ్చేటటువంటి జబ్బులను నివారించుకోవటానికి చక్కగా మనము 5 గ్రాముల పొడిని, వేచినటువంటి శొంఠిని బాగా మిశ్రితము చేసుకొని 2 వేరుశనగ కాయలంతా మనం తీసుకున్నట్లయితే హేమంత ఋతువులో వచ్చేటటువంటి జబ్బులు అంటే చల్లగాలులు వీచేటటువంటి జబ్బులన్నిటిని కూడా మనము తొలగించుకొని నివారణ చేసుకోవచ్చు. అలాగే శిశిర ఋతువు, ఈ శిశిర ఋతువు అనేటటువంటిది జనవరి 21 నుంచి మార్చి 22 దాకా ఉండే కాలాన్ని శిశిర ఋతువు. ఈ శిశిర ఋతువులలో చెట్లకు ఉండేటటువంటి అన్ని ఆకులు రాలేటటువంటి కాలం. ఈ కాలంలో వచ్చేటటువంటి మానసికంగా, శారీరకంగా రుగ్మతులను తొలగించుకోవటానికి చక్కగా 5 గ్రాముల పొడిని, పిప్పలను 3 గ్రాములు తీసుకోవాలి. ఈ పిప్పలను పెన్నం పైన గోరువెచ్చగా బాగా చురక అంటించి వాటిని చూర్ణం చేసుకొని పిప్పళ్ళు ప్లస్ కరక్కాయ పొడి ఇవి రెండింటిని మిళితం చేసుకొని పొద్దున పరగడుపున తీసుకోవాలి. అలా 11 రోజులు తీసుకున్నట్లయితే మనకు ఈ శిశిర ఋతువులో వచ్చేటటువంటి వ్యాధులన్నీ కూడా తొలగించబడతాయి. అలాగే వసంత ఋతువు, ఈ వసంత ఋతువు అంటే మనకు మార్చి 23 నుంచి మే 22 వరకు వచ్చేటటువంటి కాలం. ఈ వసంత ఋతువులో మొత్తం అంతా కూడా షడ్రుచుల సమ్మలితము అప్పుడు జరుగుతుంది. అప్పుడు ఉగాది పచ్చడిని 6 రుచులతో కూడుకున్నటువంటి పదార్థాలను మనము షడ్రుచుల సమ్మిళితమే మన సర్వరోగ నివారణానికి అవుతుంది. కాబట్టి ఈ వసంత ఋతువునందు చక్కగా ఆ కరక్కాయ పొడి చూర్ణాన్ని 5 గ్రాములు 2 చెంచాల తేనెతో బాగా మిళితం చేసుకొని చక్కగా తీసుకోవాలి. ఇలా తీసుకున్నట్లయితే ఆ వసంత ఋతువులో వచ్చేటటువంటి దేహ దారుఢ్యానికి సంబంధించినటువంటి జబ్బులన్నీ కూడా పూర్తిగా నయమవుతాయి. ఇంకా దీర్ఘకాలికమైనటువంటి రోగాలు ఉన్నట్లయితే మనం తప్పనిసరిగా వైద్యులను ఆశ్రయించాలి, వైద్యాన్ని తీసుకోవాలి. దీన్ని మనము ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే ముందు జాగ్రత్త చాలా అవసరము. కాబట్టి ఇవి ఋతువులలో మనం ఈ విధంగా వాడినట్లయితే ఎంతో మేలు చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాము. కాబట్టి రాబోయే తరాలకు కూడా మీరందరూ కూడా తెలియచేసి మనమంతా కూడా చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలని చెప్పేసేటటువంటి తపనతో ఈ విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ విన్నవిస్తున్నాను.